సీక్వెల్ తో ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్. రే ఎండ గుండు మండిపోతుందిరా, ఒక్కేదో కూడా ఇంక రాలే, టైం సెన్స్ లేదు ఒక్కేదో కూడా. రే వస్తున్నారా లేదు రే? ఏమండి మేము ఇక్కడ బీపీఎల్ మ్యాచ్ ఆడుకుంటాం. ఓ బీపీఎల్ అంటే మీకు తెలియదు కదా, బేవర్స్ ప్రీమియర్ లీగ్. అమ్మో కడుపులో వస్తుందండి, వాళ్ళు వచ్చేలోపు జస్ట్ పుష్ కొట్టి వచ్చేస్తా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఏదో సౌండ్ లాపి తొందర రండి రా, గేమ్ టైం అవుతుంది. అమ్మా అమ్మో అదే సౌండ్, కొంపదీసి ఎఫెక్టా కడుపులో డిఫెక్టా? ఎవరు నువ్వు? దమ్ముంటే బయటికి రా. హాయ్, పసుపు కుంకుమ కూడా పెట్టారు ఇక్కడ. ఇదిగో ఇదిగో రాసుకుంటాం, కొంపదీసి కాంచనం ఏంటి? అబ్బా ఎవరు నువ్వు? నా ప్లేస్ లోకి వచ్చి ఎవరైనా నన్నే అడుగుతున్నావు? నీ ప్లేస్ లోకి వచ్చి నేను నిన్ను ఎవరని అడుగుతున్నానా? కాంచనమా నువ్వు? అమ్మో కాంచన పార్ట్ 1 రా, ఇది పార్ట్ 2 నాంచక. కాంచనకి పార్ట్ 2 నువ్వా? మరి అదేంటి అప్పుడు 6 అడుగులు ఉండేదాన్ని, ఇప్పుడు 3 అడుగులు అయిపోయావు. పంపేస్తా, పైకి పంపేస్తా నాంచక. నాంచక నువ్వు చెక్కవే నాకు తెలుసు కానీ నాంచక అసలు విషయం ఏంటో చెప్పు నాంచక. తర్వాత పెట్టుకోవచ్చు, విషయం ఏంటో చెప్ప. చెప్పాలరా నీకు విషయం? అలా కొట్టకు. అప్పుడు కొట్టలే, నువ్వు కొడుతుంటే అదోలా ఉంది నీ టచ్. అదోలా ఉందా? నా టచ్ అంతరా అదోలా ఉంటుంది. షార్ట్ పడితే గాని డైలాగ్ ఏంరా నీకెక్కడ చోటే దొరకలేదా? అది నా డైలాగే, నీకెక్కడ చోటు దొరకలేదా? నా మీద ఎక్కి కూర్చున్నావు. ప్రశ్న నువ్వు అడగకూడదు బావా, నేను అడిగితే నువ్వు చెప్పాలి. అడుక్కో. నీకెక్కడ చోటే దొరకలేదురా? చోటే దొరకలేదంటే ఊర్లో ఆడుతుంటే కిటికీ అద్దాలు బద్దలైపోతున్నాయి, కారు అద్దాలు బద్దలైపోతున్నాయి తిడుతున్నారు, అందుకనే గ్రౌండ్ లో ఆడుతున్నాం తప్ప. నేను అడుగుతున్నది ఆట గురించి కాదు బావా, పాట గురించి. ఓ పాట గురించా? నోటంటే మాట రావటం లేదు, పొట్ట నుంచి పుట్టిదాను. హైట్ గురించి మాట్లాడితే బయటతో చంపేస్తా. చచ్చినాడని మా బాబా గారిని పిలిచాననుకో, కసాకమని విభూతి పెట్టి మెడలో తాయెత్తి కడితే పిలుస్తా అంటూ ఎపిసోడ్ మొత్తం మీరే నమిలేసేలాగున్నారు. వచ్చేసా చారుమతి, ఇందుమతి, భానామతి, భానుమతి, అరుంధతి, అనసూయ. చెప్పాలా? డిస్టర్బ్ చేస్తున్నావు, ఇక్కడ అమ్మాయి ఉంది కదా. అమ్మాయి ఇప్పుడు చెప్పు, నిన్ను ఆత్మలు ఏమైనా భావిస్తున్నాయా, పీడిస్తున్నాయా, దయ్యాలు ఏమైనా పడుతున్నాయా? చెప్పమ్మా చెప్పు, ఏం పర్వాలేదు, నేను చూసుకుంటా. ఇక తాయెత్తులు ఉన్నాయి కదా. బావా నన్ను ఇలా అంటున్నాయి, ఇలా అంటున్నాయి, దగ్గరికి తీసుకుని ఏదేదో చేస్తున్నాయి బావా. అవునా? అయితే నీకు తాయెత్తు ఇక్కడ కట్టకూడదు, ఇంట్లో కట్టాలి. ఇంటికి ఎందుకు బావా? చీకటి పడ్డాక మర్రి చెట్టు మీద ఉంటా, అక్కడ కొట్టి కట్టేది. ఏంటి మర్రి చెట్టు మీద ఉంటా? చీకటి పడ్డాక కట్టేది తాయెత్తులండి సంచిలో ఉన్నాయి, సంచి దాని దగ్గర ఉంది. అంటే లాగేసుకుందా? అయ్యో ఈ టైంలో అది లాగేసుకుందో డ్రాయర్ వేసుకుందో నాకేం తెలుసురా. లాగేసుకోవడం అంటే లాగేసుకోవడం కాదు, సంచి లాగేసుకున్నా. సంచి మొత్తం లాగేసుకుంది. ఇదిగో
భయ్యా చిచి, ఇదిగో సిస్టరు ఏమన్నా కొంచెం చెప్పరా? నాంచకని నాంచక అది కాదు, మనం కాంచన సినిమాలో నువ్వు మాంత్రికుడిని ఏమి చేయలేదు, పిల్లని మాత్రమే చంపేశావు. ఇక్కడ పిల్లని వీడిని చంపేసావు. అదే చూప్ ఆగండి భయ్యా, నాకు మీ ఇద్దరు కావాలి. ఇద్దరు ఏం చేసుకుంటావు? ఇదిగో ఎంకి బావా, నువ్వు పాట వేసుకోవాలి, వాట వేసుకుంటాను. అయితే నేను ముందు కట్టిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగా ప్రళయ నాదం జగతి వినగా చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయి చుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన మరణ మృదంగం మైదిన చీల్చవచ్చే కాంచన. ఏమీ చేయకుండానే సచ్చారు మా 5-6 సచ్చినాలు. వస్తాను భయ్యా, కిట్ అయిపోయింది లేకండి రా. ఓ మై గాడ్ జడ్జెస్, ఈ నాంచక హిట్టా ఫట? కాదు, నాకు బాగా నచ్చిన డైలాగ్ ఏంటంటే హైట్ గురించి మాట్లాడితే పైడతో కూడా చంపేస్తా. చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. కాంచన తిరిగేస్తే బూతు మారింది. నాంచక ఏంటి బాబు అంత హార్బుల్గా ఉన్న పేరు. యాక్చువల్ కాంచనలో వాళ్ళ కాన్సెప్టే ఈ సైకలాజికల్గా ఇట్లా అయిపోయిన వ్యక్తులకి వాళ్ళకి కూడా మనం గౌరవం ఇవ్వాలని చెప్పి ఒక గొప్ప కాన్సెప్ట్ తీసాడు లారెన్స్. దాంట్లో శరత్ కుమార్ గారు డైలాగ్ చెప్తుంటే ఏడుపు వచ్చేస్తుంది. నిజంగా వాళ్ళకి ఎన్ని మనసు ఉంటుంది అనేది దాంట్లో తెలుస్తుంది. అలా లారెన్స్ ఒక మాట అంటాడు, మన ఇంట్లో ఇలాంటి హక్కు ఉంటే మనం అట్లా చేస్తామమ్మా అని. ఎక్సలెంట్ డైలాగ్ అది. అండ్ చాలా బాగా చేశారు. అండ్ ఈ సందర్భంగా వాళ్ళందరికీ కూడా మనందరం సపోర్ట్ ఇద్దామని మనస్ఫూర్తి చెప్దాం వాళ్ళకి.